అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేపు ముఖ్యమంత్రి గారు భద్రాచలం పర్యటనకు వస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారిని భద్రాచలం వస్తున్నటువంటి సందర్భంలో సిపిఎం పార్టీ వైపు నుంచి స్వాగతిస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి ప్రత్యేకమైన శ్రద్ధ చూపి జిల్లాలోని భద్రాచలానికి రావడానికి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే సహజంగానే ముఖ్యమంత్రి గారు భద్రాచలం వస్తున్నారు అని అంటే ఏమి వాగ్దానాలు చేస్తారు అని ఎదురు చూడటం సహజం. కారణం ఏమిటి అని అంటే గత ముఖ్యమంత్రి భద్రాచలానికి అనేక వాగ్దానాలు చేశారు కేసీఆర్ గారు. ఒకసారి 100 కోట్ల రూపాయలు ఇస్తామని చేశారు, ఒకసారి 1000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. కానీ 100 రూపాయలు కూడా ఇవ్వలేదు. చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేర్చలేదు. కరకట్ట నిర్మాణం చేయలేదు, ఫ్లూయిస్ సమస్యని పరిష్కారం చేయలేదు, రామాలయం అభివృద్ధికి తగిన నిధులు కేటాయించలేదు, పక్కా ఇళ్ల నిర్మాణం చేయలేదు, అట్లాగే కాలనీలని మార్చి మెరక వీధుల్లో మెరక ప్రదేశాల్లో నిర్మిస్తామన్నటువంటి వాగ్దానాన్ని నెరవేర్చలేదు. అయితే ఇవన్నీ సమస్యలుగా ఉన్నాయి. ఈ సమస్యలు ఈ ముఖ్యమంత్రి గారైనా పరిష్కరిస్తారు అని చెప్పేసి అనేటటువంటి ఆశతోని భద్రాచలం ప్రజలే కాదు, జిల్లా ప్రజలు, ఉమ్మడి జిల్లా ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి, వారి పార్టీకి ఈ ఉమ్మడి జిల్లా ప్రజానీకం అత్యధిక మంది తమ మద్దతును తెలియజేశారు గత ఎన్నికల్లో. ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఉమ్మడి జిల్లా పట్ల అట్లాంటి శ్రద్ధ చూపించాలని, ఆయన కూడా ఈ జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున వారిని కోరుతా ఉన్నాం. గత ముఖ్యమంత్రులు చేసిన పద్ధతుల్లో రేవంత్ రెడ్డి గారు వ్యవహరించకూడదు అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించి చూస్తే ఒక కేసీఆర్ అనేదే కాదు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసినటువంటి దుమ్ముగూడెం ప్రాజెక్టు పూర్తి కాలేదు. రాజీవ్ సాగరు, ఇందిరా సాగరు పేర్లతోని దాన్ని విభజించారు, పూర్తి చేయలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వచ్చి పులుసుబంత వాగు ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు, ఆయన అది పూర్తి చేయలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే వచ్చి రోళ్లపాడు దగ్గర రిజర్వాయర్కి శంకుస్థాపన, సీతారామ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు, అది పూర్తి చేయలేదు. అంటే ఈ ప్రాజెక్టుల పేర్లతోని నిధులు కేటాయించి డిజైన్లు మార్చి కొంత పనులు చేసి గతంలో రైతాంగానికి, ఈ ఉమ్మడి జిల్లా రైతాంగానికి ఒక తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వనరుల్ని సమృద్ధిగా ఉపయోగించుకుంటా ఉన్నాయి. కేంద్రము నిర్లక్ష్యం చేస్తూ ఉంది, రాష్ట్రము నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కేంద్రంతో సఖ్యతగా ఉండి అభివృద్ధికి అవసరమైనటువంటి తోడ్పాటును సాధిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమిటి అని అంటే, కేంద్రం ద్వారా రావాల్సినటువంటి వాటిని, రాష్ట్రం ద్వారా రావాల్సినటువంటి వాటిని రెండింటిని మీరే బాధ్యతాయుతంగా పూర్తి చేయడానికి పూనుకోవాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అటువైపు ఇచ్చేశారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కనీసం భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి 5 పంచాయతీలనైనా సరే కలిపి ఈ జిల్లాలో ఆ భద్రాచలం అనేటటువంటిది ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రం, దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంతో పాటు ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అనేక మార్లు చెప్పారు.
కానీ దాని అభివృద్ధి కోసం గత ఏ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కొంత ప్రయత్నం గతంలో కొన్ని ప్రభుత్వాలు కరకట్ట దాని నిర్మాణము కొంత ప్రయత్నం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉండగా కొంత ప్రయత్నం జరిగింది. కానీ తర్వాత కాలంలో అది నిర్లక్ష్యానికి గురి కాబడింది. ఇప్పటికైనా సరే దాని మీద తగిన శ్రద్ధ పెట్టాలి అని చెప్పేసి అనేది మేము కోరుతా ఉన్నాం. ఇక మరొక సమస్య, ఐఐఎం ఇవ్వాలి అని మన ప్రధానమంత్రి గారిని కోరారు ముఖ్యమంత్రి గారు. ఆ ఐఐఎం ఈ ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఈ రెండు జిల్లాలు అంటే ఈ ఉమ్మడి జిల్లా విద్యారంగంలో ఒక తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురి కాబడతా ఉంది. గిరిజన యూనివర్సిటీ వస్తుంది అని చెప్పారు. సరే, అది ఇక్కడ కాకుండా వేరే దగ్గరికి వెళ్ళింది. ఇప్పటికైనా సరే ఇక్కడ ఐఐఎం, ఆ వచ్చేటటువంటి ఐఐఎం ఖమ్మము కొత్తగూడెం ఈ రెండు జిల్లాల పరిధిలో ఎక్కడైనా సరే ఏర్పాటు చేయడానికి పూనుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ప్రాజెక్టులకు సంబంధించి ఈ జిల్లా అంతా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి జిల్లా, ఉమ్మడి జిల్లా. దీంతో పాటు పోడు భూములు ఒక తీవ్రమైనటువంటి సమస్యగా ఉన్నాయి. 84,000 మంది 2,94,000కి దరఖాస్తు చేసుకున్నారు. 51,000 మందికి 1,31,000 ఎకరాలకి పట్టాలు ఇచ్చారు. చాలా ఎకరాలకి ఇంకా పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా మంది సమస్యని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమస్య పైన ముఖ్యమంత్రి గారు దృష్టి పెడితే ఇది అప్పులతో ఇబ్బంది పడేటటువంటిది ఏమీ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే సమస్య ఏమీ లేదు, దరఖాస్తు చేసుకొని ఉన్నటువంటిది. ముఖ్యమంత్రి గారు వేలాది మంది పోడు రైతులకి సహాయం చేసినటువంటి అవకాశం ఉంటుంది. ఆ పని పూర్తి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.